త్వరగా తీసుకువెళ్ళు. అరే త్వరగా చెయ్యండి అయ్యా. ఇక్కడ ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంకా నువ్వు పని పూర్తి చేయలేదా? త్వరగా కానివ్వు. అరే కామిని, కామిని, అబ్బా దయచేసి నువ్వు శాంతంగా ఉంటావా? ఏంటి ఇంకా ఇక్కడ ఎందుకున్నావు నువ్వు? అరే ఎంగేజ్మెంట్ కే ఇంత టైం అవుతుందంటే పెళ్లికి ఎంత టైం తీసుకుంటావు? మీరు అన్నిట్లో ఎందుకు లేట్ చేస్తున్నారో నాకైతే అర్థం అవటం లేదు. ఎందుకు ఇంత టైం అవుతోంది? ఇలా చూడండి, మీరు ఎప్పుడు ఇలాగే కంగారు పడుతూ ఉండండి. ఇంటిని చూసారా ఎంత అందంగా అలంకరించారో హలో, కదా. ప్రాబ్లం ఏంటంటే టైం చూడు, 4 గంటలు అయిపోయింది కదా. త్వరగా వెళ్ళి మేడం రెడీ అయ్యారా లేదా చూడు. కరెక్ట్ టైం కి అమ్మ ఇక్కడికి రావాలి. అరే నువ్వు ముందెళ్ళి చూసరా. నేను వెళ్ళి చూసొస్తాను, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా. సరే సరే మీరు వెళ్ళండి వెళ్ళండి. అంకుల్ అందరూ వచ్చేసారు. అరే పెళ్ళికొడుకు వచ్చేసాడా? మంచిది, సూపర్. ఆహా రండి రండి, అభినందనలు అభినందనలు. ఆహా రండి రండి, లోపలికి రండి. మీకు స్వాగతం. చెల్లమ్మ నమస్తే. రండి అల్లుడు గారు, రండి రండి. అల్లుడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు గారు రండి. ఆశీర్వదించండి ఆంటీ. చల్లగా ఉండు బాబు, చల్లగా బాగుండాలి బాబు. అందరూ లోపలికి రండి. రండి రండి రండి. రండి. నమస్తే. నమస్తే నమస్తే. ఏమిట్రా తనని కూడా తీసుకొచ్చావు? తన వల్ల ఏదైనా సమస్య వచ్చిందంటే ఏం చేయడం? ఏమీ జరగదులే, నువ్వేం దిగులు పడకు. నిజంగానే చెప్తున్నావు? అయితే ఏ సమస్య లేదులే. రండి రండి, నమస్తే, రండి రండి. అది సరే గాని నా కాబోయే కోడలు ఎక్కడుంది? టైం అవుతోంది, త్వరగా రమ్మనండి. ఇదిగో వచ్చేసింది కదా. చల్లగా నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఎవరి దృష్టి తగలకూడదు. బావగారు అక్కని చూసిన వెంటనే సిగ్గుపడుతున్నారు. అవును, అల్లుడు గారు పడిపోయారు. ఇదిగోమ్మా, ఇవ్వండి. అందరికీ ధన్యవాదాలు. ఇదిగో ఇలా చూసావా, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు అవబోతున్నారు. అవును నిజంగానే, ఇప్పుడు మనం బియ్యంకలు అవబోతున్నాం. రా బాబా, చాలా సంతోషంగా ఉంది. శుభాకాంక్షలు. జాగ్రత్త జాగ్రత్త. నాకు ఈ ప్లేట్ ఇచ్చేయమ్మా. ఇదిగో బాబా తిను. ఇంత సంతోషమైన రోజు షుగర్ లేదు ఏమి లేదు, తినండి. మీరు కూడా తినండి. అరే వా, ఇదిగోమ్మా తీసుకో. తీసుకెళ్ళండి. మీరు కూడా తీసుకోండి. అరే అలా చూసావా, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా. అదే నిజమే, నాకు లడ్డు తినాలనే ఉంది. అది ఈ లడ్డు కాదు, నేనేమంటున్నానో అర్థం చేసుకో. ఈ లడ్డూలో ఆ టేస్ట్ లేదు.
నువ్వురా లోపలికి వెళ్ళి మన ఏయ్, స్వీట్ తిందాం. నీకు మొదం నెత్తికెక్కిందే. మీ ఇంట్లో గనక చూసారంటే నన్ను ఫ్యాన్కి వేలాడదీస్తారు. ఆ తర్వాత జీవితాంతం నువ్వు నా లడ్డు ఎప్పుడూ తినలేవు. మూలను కూర్చొని ఏడుస్తూ ఉండాల్సిందే. లేదు, నువ్వు ఎందుకని ఇంత భయపడుతున్నావు? 6 సంవత్సరాలైంది. 15 రోజులకొకసారి మనం చార్జ్ చేసుకుంటాం ఏం కదూ. మాట్లాడుతున్నావు? ఏంటి? నా రూమ్లో, నీ రూమ్లో, నీ బండిలో ఇలా చాలా సార్లు ఎప్పుడైనా ఇరుక్కున్నావా? లేదుగా. రా వెళ్దాం. ఏయ్, రా, ఇప్పుడు ప్లీజ్ వద్దు, వెళ్దాం. సైలెంట్ గా ఉండు. ప్లీజ్ వెళ్దాం. వద్దంటున్నానా? రమ్మంటున్నానుగా. నోరు మూసుకునుండు. అరే మీరిద్దరు ఒకరితో ఒకరు ఏం గుసగుసలాడుకుంటున్నారు? మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. బాగా మనసు విప్పి మాట్లాడుకోండి. ఇది మాత్రమే కాదు, ఇంకా 30 రోజుల తర్వాతే మీరిద్దరూ చూసుకోవాలి. అంటే పెళ్లి రోజునే మీరిద్దరు కలవాలన్నమాట. ఏమన్నారు? నాన్న మీరు ఏమన్నారు? మేము 30 రోజులు చూసుకోకూడదా? అరే మీరు ఏంటి కొత్తగా చెప్తున్నారు? ఇలా చూడమ్మా, అదంతా మన ఆచారం. మీ నాన్న దగ్గర నుంచి మీ ముత్తాత వరకు ఇలాగే జరిగింది. కానీ ఈ ఆచారాలు ఎందుకు? ఇంకా ఇదంతా చేయడం వల్ల ఏం దక్కుతుంది? మీరిద్దరూ 50 ఏళ్ళు చల్లగా ఉండడానికే ఈ ముఖ్యమైన పెళ్లి తంతు. ఇలా చూడమ్మా తల్లి, ఆచారాలను మీరడం కూడా తప్పే కదమ్మా. సరే ఇదంతా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే మన పూర్వీకులు ఈ ఆచారం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. నాన్న ఇది 21st సెంచురీ. ఇంకా మీరు షార్ట్స్ వేయకూడదని కూడా చెప్పలేదు. కానీ ఇలాంటి ఆచారాలు పాటించాలని ఎందుకు చెప్తున్నారు? లేదు నాన్న, మేమిద్దరూ కలవకుండా ఉండలేము. మేము ఖచ్చితంగా చూసుకుంటాం. ఇలా చూడమ్మా, ఈ ఆచారాన్ని నువ్వు తప్పకుండా పాటించి తీరాలి. దీనికి నువ్వు ఒప్పుకున్నా సరే, ఒప్పుకోకపోయినా సరే. నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆచార ప్రకారమే అన్నీ జరగాలి. చూడమ్మా స్వీటీ, ఒక 30 రోజులే కదా, ఒప్పుకోమ్మా. అంతేకాదమ్మా, మీరిద్దరు జీవితాంతం కలిసే ఉండాలి. ఒప్పుకోమ్మా. ఇలా చూడు తల్లి, ఇది మన కుటుంబంలో ఉన్న ఆచారం. అరే మేము వీటన్నిటిని పాటించామమ్మా, మీరు కూడా పాటించేయండి. ఇందులో ఏ సమస్య ఉండదు. నేను చెప్పేది దయచేసి వినమ్మా. నాన్న, సరే నాన్న, కానీ ఈ రోజు కలిసి టైం స్పెండ్ చేయడంలో తప్పులేదుగా. ఏం చేస్తున్నావు? స్వీటీ, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? షరీ, స్వీటీ. ఎక్కడికి వెళ్లారు? అరే ఏ సమస్య ఉండదు, వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఎందుకని ఇంత డల్గా ఉన్నావు? చిన్న పిల్లలే కదా, మనతో చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళుంటారు. వాళ్ళు వచ్చేస్తారులే. నువ్వేం కంగారు పడకు, సంతోషంగా ఉండు. సంతోషమైన రోజు కదా, నువ్వు ఇలా డల్గా ఉండొచ్చా? ఏంటి మమ్మీ, నువ్వు? వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? వెళ్ళి వాళ్ళని పిలువు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లేదు. చాలా సేపటి నుంచి కనిపించట్లేదు. ఈ రూమ్లోంచి సౌండ్స్ వచ్చాయి. ఇద్దరు తెలియకుండా లోపల ఇరుక్కుపోయారనుకుంటా. ఇలా చూడు, నువ్వు గనక అబద్ధం చెప్పుంటే నీ పరిస్థితి మారుతుంది. నేను చెప్పేది నిజమే. నా చెవులారా విన్నాను. విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి. అన్నయ్య, వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. రండి, రండి రండి. రండి. నువ్వే అనవసరంగా టెన్షన్ అయ్యావు. హాయ్ బేబీ. 5 రోజులు 5 సంవత్సరాలు అనిపిస్తున్నాయి. గడియారంలో టైం ఎట్టి అస్సలు కదలడం లేదు. నాకు నువ్వు మాత్రమే గుర్తొస్తున్నావు. ఓ షట్ అప్. ఒంటరిగా ఉంటేనే నీకు నా జ్ఞాపకం వస్తుంది. కానీ నీ ముందు ఉన్నప్పుడు మీ హిట్లర్ నాన్న జ్ఞాపకమే వస్తుంది. పిల్లిలా మారిపోతావు. మీ అమ్మ నాన్న ఎందుకని షేర్ కని పేరు పెట్టారా తెలియలేదు.
నన్ను ఎగతాళి చేయడం తప్ప నీకు ఇంకో పని లేదా? ఉంది. ఏంటో? 1 సెకండ్. ఏ హీరోయిన్, నీ హీరో వచ్చేశాడు. నాకిప్పుడు రోమియో ఫీలింగ్ కలుగుతోంది. వచ్చేదా? వచ్చేస్తున్నానే పెళ్ళామా. అక్కడే ఉండు, ఒక్క నిమిషం. అరే అల్లుడు మీరా? వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు కదా? లేదు నాన్న, చూడలేదు. ఇలా చూడు బాబు, ఇది మామూలు విషయం కాదు, మన ఆచారాల్లో ఉన్న విషయం. ఈ ఆచారాన్ని ఎవ్వరు కాదన్నా సరే వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తాను. ఇలా చూడు, నువ్వు నీ కూతురికి చెప్పు. నువ్వు నాతో రా. నాన్న, నేను తను చూడలేదు కదా. నాన్న ప్లీజ్, నేను చెప్పేది వినండి. నాన్న ఏం చేస్తున్నారు? నాన్న ప్లీజ్, నాన్న 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 ప్లీజ్ ఇలా చేయకండి. నాన్న ప్లీజ్ నాన్న. ఈ రోజు నుంచి పెళ్ళయ్యే వరకు నువ్వు ఇక్కడే నేను ఉండాలి. తను ఇంకెప్పుడు చూడను నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. నీకు ఏం కావాలన్నా అవి ఈ రూమ్కే తీసుకొచ్చి ఇస్తాను. నాన్న ప్లీజ్ ఇలా చేయకండి ప్లీజ్. ఈ రోజు నుంచి పెళ్లి రోజు వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. నాన్న ప్లీజ్ నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. నాన్న ప్లీజ్. ఇదిగో నేను వచ్చేసాను. ఏంటి నువ్వనేది? మా ఇంటికి వచ్చావా? నీకేమనిపించింది? నువ్వు ఈ స్వీటీని ఛాలెంజ్ చేశావు. సరే తాళం ఎక్కడుందో చెప్పు. ఇదిగో ఇక్కడుంది. నేను తాళం తీసేశాను. నేను నీతో చెప్పాను కదా నీ కూతురుకు కూడా చెప్పమని. ఈ ఒక్క పని కూడా నువ్వు సరిగ్గా చేయలేవా? అంటే నీ దృష్టిలో ఆచారానికి ఏమాత్రం విలువ లేదా? లేదురా, అదంతా ఏం లేదులే. నువ్వు నోరు మూసుకోరా. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు, ఆచారాన్ని మంటగలిపారు. ఇది చాలా పెద్ద అపశకునం. చిన్నపిల్లలే కదా, క్షమించేద్దాం. ఇంటి విషయం ఇంట్లోనే ఉండనివ్రా. ఇక వీళ్ళకి పెళ్లి చెయ్యాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఇలా చూడు, నాన్న సమస్యలన్నిటికీ కారణమైంది ఈ ఫోనే. ఆ ఫోన్ తీసుకున్నావంటే బాగుంటుంది. నాన్న మొబైల్ ప్లీజ్ ఇవ్వు. నాన్న. నాన్న ఫోన్ మాత్రం ఇవ్వండి నాన్న. రా. నాన్న మర్యాదగా రా. నాన్న నాన్న లోపలికి వెళ్ళు. నాన్న. సారీ మా, ఇంతకు మించి నా ఫ్రెండ్ని నేను కష్టపెట్టలేను. చాలు.
ఇలా చూడు నాన్నా, మేం చేసేదంతా మీ ఇద్దరి మంచి కోసమే, అర్థం చేసుకో. ఇలా చూడు బాబు, మీ నానమ్మకి ఒంట్లో బాలేదు. అందువల్ల మేము గ్రామానికి వెళ్తున్నాం. రేపు రాత్రికి తిరిగి వచ్చేస్తాం. ఇలా చూడు బాబు, మేము తలుపులు తెరిచే వెళ్తాం. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు స్వీటీని చూడకూడదు, స్వీటీ కూడా ఇక్కడికి రాకూడదు. ఈ పద్ధతిని మనం గౌరవించాలి కదా. ఇంకొద్ది రోజులే బాబూ. అలాగే అమ్మా, మీరే దిగులు పెట్టుకోకుండా వెళ్ళిరండి. నీకు ఏదైనా అవసరమైతే గనక లాజు ఉంది, తన్నడుగు, తను తెచ్చిస్తుంది. కాబట్టి నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే నాన్న. సరేనా, మేం బయలుదేరతాం. ఇదిగో చూడు, ఈ రూమ్ని క్లీన్ చేసి పెట్టు, సరేనా? నేను వాక్ వెళ్ళొస్తాను. ఆంటీ, కాస్త మీ ఫోన్ ఇస్తారా? ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. Please pick up the phone. God. Oh, hurry, please phone tee. నేను ఎంత పెద్ద తప్పు చేశాను. లేదు నాన్న, మేమిద్దరూ విడిగా ఉండలేము. మేము ఖచ్చితంగా మీట్ చేసుకుంటాం. నేను స్వీటీని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను తనకి ద్రోహం ఎలా చేశాను? తను ఎప్పటికీ నన్ను క్షమించదు. నన్ను క్షమించదు. స్వీటీ, లవ్ యూ స్వీటీ. లాజో, చెప్పమ్మా. వచ్చేసారా మీరు? ఇది బ్యాగ్ ఇవ్వండి. నా కొడుకెక్కడా? పైన ఆయన రూమ్లో. షరీ!
నా కొడుకు ధైర్యంగా ఉండరా, దయచేసి ఏడవకు. తల్లి, మీరు చూసారా నాన్న, వీళ్ళ దారుణమైన ఆచారాల వల్లే ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు.